నమస్తే, వెల్కమ్ టు దాత్రి టీవీ. నేను మీ భార్గవి. నేటి బాలలే రేపటి పౌరులు, ఈ మాట అందరికీ తెలిసింది. కానీ రేపటి పౌరులు అవ్వాల్సిన పిల్లలు హత్యకి గురవుతున్నారు. సో రీసెంట్ గా చూసుకుంటే కుకట్పల్లి సహస్ర కేసు అందరికీ తెలిసిందే. దీని గురించి వివరంగా మాట్లాడడానికి ఈ రోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ శేషా మహేష్ బాబు గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పుడు మనం రీసెంట్ గా మన మీడియాలో చూసుకుంటే కుకట్పల్లి కేసు అనేది చాలా ట్రెండీ టాపిక్ గా మారింది, సహస్ర కేసు. సో అంటే ఫస్ట్ నుంచి చూసుకుంటే ఇప్పుడు చనిపోయింది మైనర్ అమ్మాయి, చంపిందేమో మైనర్ అబ్బాయి అని అంటున్నారు. ఇంకా అంటున్న వరకే ఉంది. సో ఫస్ట్ నుంచి అలా ఎలా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాలి, ఇది ఏ కేసు కింద వెళ్తుంది అంటారు? ఈ ఇష్యూకి సంబంధించి జనరల్ గా ఇక్కడ చనిపోయింది మైనరే, చేసింది మైనర్ అనేది పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో తెలుసు. ఆఫ్టర్ ది ఇన్సిడెంట్ 5 days తర్వాత వాళ్ళకు బ్రేక్ త్రూ దొరికిందని, బ్రేక్ త్రూలో ఒక మైనర్ 14 years ఏజ్ ఉన్న అతను ఈ క్రైమ్ చేశారు అనే ఒక కంక్లూజన్కి అయితే వచ్చారు. రీసెంట్ గా నేను చూసింది ఏంటంటే సోషల్ మీడియాస్కి వచ్చేటప్పటికి నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ లో మైనర్ ఎట్లా చేశాడు, మైనరే చేశాడు అని మీడియా ట్రయల్స్ చేయడం జరుగుతుంది. సో అది అంతవరకు అనేది కరెక్ట్ కాదు. ఇక్కడ మేజర్ థింగ్ వచ్చేటప్పటికి పోలీస్ ఎట్ ద ఇన్సెప్షన్ స్టేజ్ లో ఉన్నారు. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అనేది ఇంకా స్టార్టే చేయలేదు. వాళ్ళకి నెంబర్ ఆఫ్ సస్పెక్ట్స్ ఉంటే, అంటే చాలా మంది అనుమానాస్పద వ్యక్తులు ఎవరైతే ఈ క్రైమ్ చేసి ఉండొచ్చు, ఎందుకంటే అది వెరీ బ్రూటల్ క్రైమ్. మనం ముందు చెప్పాలి అనుకుంటే ఒక 10 years అమ్మాయిని అంత కిరాతకంగా చంపడం అనేది కూడా అంత ఈజీగా డైజెస్ట్ చేసుకునే విషయం కాదు. వాళ్ళ పేరెంట్స్ కి ఎంత బాధ ఉంటది అనేది జనరల్ గా మనం మాటల్లో చెప్పుకోవడం ఎట్లా ఉన్నట్టు సరే, ఫేస్ చేసే వాళ్ళకి ఆ బాధ ఏంటనే తెలుస్తుంది. సో ఆ పాప ఒక్కతే ఇంట్లో ఉండటం, అతను అంటే వీళ్ళు చెప్పిన నెరేషన్ ఆఫ్ స్టోరీని బట్టి పాప ఒక్కతే ఇంట్లో ఉంది, అతను బ్యాక్ సైడ్ డోర్ నుంచి వచ్చాడు. వచ్చి అతను ఒక ఇంటెన్షన్ ఏంటంటే ఓన్లీ టు థెఫ్ట్ ద బ్యాట్. బ్యాట్ ఒక్కటే నాకు కావాలి, బ్యాట్ కోసమే నేను వచ్చానని చెప్తున్నాడు అతను. బ్యాట్ ఒక్కదానికి అయితే వై హీ వాస్ క్యారింగ్ దట్ నైఫ్. ఒక నైఫ్ తీసుకుని ఆ అమ్మాయిని బాగా కిరాతకంగా పొడి చేయటం అంటే అంత నెసెసిటీ ఉందా లేదా అనేది మనం కొంచెం అజ్యూమ్ చేసుకోవాలి. ఒక అబ్బాయి వచ్చింది పర్పస్ ఆఫ్ విజిటింగ్ ఆఫ్ దట్ హౌస్ అనేది బ్యాట్ కోసం అయితే, ఎవరన్నా నన్ను గనక చూసి ఉంటే వాళ్ళని చంపేయాలన్న ఆలోచన అనేది క్రిమినల్ యాటిట్యూడ్. అది ఇక్కడ ఇనీషియల్ స్టేజ్ లో అతను చేశాడా లేదా అనేది మనం కంక్లూజివ్ గా చెప్పలేం. ఇది ఒక సస్పెక్షన్ లో అతను చేసి ఉండొచ్చు అనేది ఒక టైప్ ఆఫ్ వే ఆఫ్ అనుమానం తప్ప అతనే చేశాడు అనేది సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అయితే ఏమీ దొరకలేదు. ఇంకొక మేజర్ ఆబ్జెక్ట్ ఏంటంటే వాళ్ళిద్దరు హౌసెస్ నైబర్ హౌసెస్. 4th floor లో ఇతను ఉంటాడు, వాళ్ళ హౌస్ లోకి వెళ్ళాలంటే 3rd floor లో నుంచి 2 feet ఆఫ్ డిస్టెన్స్ ఉంది. ఆ 2 feet ని ఈజీగా అతను వెళ్ళొచ్చు. అట్లాగే వాళ్ళు చెప్పింది ఏంటంటే ప్రీవియస్ గా కూడా ఇట్లాంటి ఇష్యూస్ అతను చేశాడు, అదే ఇంటికి వెళ్ళడం జరిగింది. వాళ్ళ అబ్బాయి 6 years ఎవరైతే డిసీజ్డ్ బ్రదర్ ఉన్నారో వాళ్ళ బ్రదర్ 6 years అబ్బాయితో ఇతను క్రికెట్ ఏదో ఆడతాడని, అతను ఫ్రీక్వెంట్ గా ఇంటికి వస్తాడని, రీసెంట్ బర్త్డే ఏదో జరిగిందని, ఆ బర్త్డే లో కూడా ఇతను పార్టిసిపేట్ చేశాడని. సో ఇక్కడ మోటివ్ అనేది ఏంటి, ఒక బ్యాట్ కోసం ఇంత ఇష్యూ చేయాల్సిన నెసెసిటీ ఉందా లేదా ఒకటి మనం అర్థం చేసుకోవాల్సింది. నెక్స్ట్ అతను ఏదో ఒక పేపర్ లో ప్రీవియస్ ప్రయర్ టు దట్, అంటే ఈ ఇన్సిడెంట్ జరగడానికి 1 month బిఫోరే అతను ఒక పేపర్ లో స్టెప్స్ ఎట్లా చేయాలి, ఆ గ్యాస్ లీక్ చేయాలి, థెఫ్ట్ డబ్బులు చేయాలి, లేదా బ్యాట్ గురించి కానీ అక్కడంతా కూడా మనకి జనరల్ గా అది జనరలైజ్ చేస్తే గనక అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. అంటే వాట్ ఈస్ ద నెక్సెస్ ఇన్ బిట్వీన్ ది ఇష్యూ అండ్ ది ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేస్. ఆ రెండింటి మధ్యలో ఎట్లా ఉందంటే అతను రాసిన పేపర్ అనేది వీళ్ళకి ఎంత వరకు యూజ్ అవుతుంది. మనం పోలీసులను కూడా ఇక్కడ అనడానికి లేదు. దే ఆర్ ఫేసింగ్ లాట్ ఆఫ్ ప్రెజర్. అక్కడ ఉన్న కమిషనర్ గానీ లేదా ఎస్పీ గారు గానీ వాళ్ళు ఒక ప్రెస్ నోట్ ఇవ్వాలి అంటే దే ఆర్ వెరీ మోర్ కాషియన్స్ గా ఉండాలి. అక్కడ జరిగేది మనం ఏదన్నా ఒకటి రాంగ్ ఫుల్ గా గనక ప్రొజెక్ట్ చేస్తే వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆన్ ది సొసైటీ. ఇప్పుడు ఒక మైనర్ ఉన్నారు, వాళ్ళ పేరెంట్స్ కి బాధ ఉంటది, ఎవరికైనా బాధ ఉంటది వాళ్ళ అమ్మాయి చనిపోయిందంటే. దాన్ని మనం ఆ పర్స్పెక్టివ్ లో చూస్తే వాళ్ళ సైడ్ నుంచి ఆలోచిస్తే ఇట్ ఈస్ కరెక్ట్. ఓకే, మా అమ్మాయి చనిపోయిందన్న బాధలో వాళ్ళు ఏదైనా చేయొచ్చు, ధర్నా చేయొచ్చు, ఇంకోటి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద పేరెంట్స్ ఆఫ్ ది ప్రపోజ్డ్, ఎవరైతే అక్యూజ్డ్ గా చూపించబడ్డాడో ఈజ్ ఎ జునైల్. జునైల్ కి రెగ్యులర్ గా అక్యూజ్డ్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అతన్ని ట్రీట్ చేసినట్టు వీళ్ళని ట్రీట్ చేయలేం. జునైల్ బోర్డు ఉంది, జునైల్ యాక్ట్ ఉంది 2015. దేర్ ఆర్ సెవరల్ లాస్. వాళ్ళని ఎట్లాగా మనం ప్రాసిక్యూట్ చేయాలన్నా పర్మిషన్స్ లేవు.
వాళ్ళని ఖచ్చితంగా జుడిషియల్ మెంబర్స్ దగ్గర ఎంక్వైరీకి పంపించాలి, అనాలిసిస్ చేయాలి, పబ్లిక్ అవగాహన ఏంటి వాళ్ళకి, వాళ్ళ మెంటల్ డిస్ట్రెస్ ఏంటి, ఇవన్నీ కూడా అనలైజ్ చేస్తూ వాళ్ళకి రీహాబిలిటేషన్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఈ రీహాబిలిటేషన్ ప్రొవైడ్ చేసినప్పుడు అతను ఈ స్టేజ్ లో ఇంత క్రూయల్ గా క్రైమ్ అనేది చేశాడా, ఇన్ ఫ్యూచర్ ఇట్లాంటి వ్యక్తిని వదిలేస్తే ఎట్లాంటి క్రైమ్స్ చేయొచ్చు అన్న ఒక ఆలోచన రావచ్చు. బట్ ఇట్ ఈస్ నాట్ ఎ కంక్లూజివ్. ఇక్కడ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది థింగ్ నేను అబ్జర్వ్ చేసిన అంటే పోలీస్ ఇంటర్వ్యూ అని కాదు, వాళ్ళ ప్రెస్ మీట్ కాకుండా సమ్ అదర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కొంతమంది ఏదో వీళ్ళు దగ్గరుండి చూసినట్టు వాళ్ళు ఎట్లా చెప్తున్నారంటే నెరేషన్ అనేది వీళ్ళు క్రియేట్ చేసి ప్రజల్లోకి అది ప్రొజెక్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ అది కాదు. ఇక్కడ ఒక సొసైటీలో మనం ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా ఉన్నప్పుడు వాట్ ఆర్ ది ఇష్యూస్ వీఆర్ టేకింగ్, అంటే వాట్ ఆర్ ది ఇష్యూస్ వీఆర్ డిసైడింగ్, అంటే వీఆర్ నాట్ the police or we are not the court to decide. It is up to the police department to conclude their investigation. వాళ్ళు ఒక ప్రాపర్ వేలో ఇతను చేశాడు అన్న అనుమానం ఉంటే ఆ అనుమానంలో నుంచి దానికి సర్కమ్స్టాన్షియల్ గా ఉన్న ప్రూఫ్స్ ఏంటో తీసుకోవాలి. ఇక్కడ పోలీసులు ఒక మాట చెప్పారు, అతనికి ఫ్రీక్వెంట్ గా క్రైమ్ స్టోరీస్ చూడటం, ఓటీటీలో ఈ వెబ్ సిరీస్ లో క్రైమ్ కి సంబంధించినవి ఎక్కువ చూస్తా ఉంటాడు, అందుకని అతను ప్లాన్ చేసుకున్నాడు ఎగ్జాక్ట్ గా ఎట్లా చేయాలి ఈ క్రైమ్ అనేది, దాన్ని నోట్ మీద రాసుకున్నాడు. సో వెల్ అండ్ గుడ్, మంచిదే. ఒక వ్యక్తి ఒక 14 years ఉన్న వ్యక్తి ఇంత ప్లాన్డ్ గా మర్డర్ చేయాలి ఇఫ్ ఇన్ కేస్ అతను ఎవరికైనా దొరికిపోతే అని ప్లాన్ చేసుకున్నప్పుడు, బట్ వెన్ ఇట్ కమ్స్ టు ది ఎవిడెన్స్, ట్యాంపరింగ్ ఆఫ్ ఎవిడెన్స్ గానీ వానిషింగ్ ఆఫ్ ఎవిడెన్స్ అంటారు. సో అతను చంపాడు, 5 days తర్వాత ఇతను చంపాడని తెలిసింది. ద మెయిన్ ఆబ్జెక్ట్ ఈస్ బ్యాట్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. పేరెంట్స్ ఎందుకు చూడలేదు 5 days వరకు? ఫోర్మోస్ట్ క్వశ్చన్. నెక్స్ట్, యాజ్ పర్ ది టర్మ్స్ ఇన్ ది పేపర్, ఆ పేపర్ లో అతను రాసుకున్న విధంగా ఇక్కడ ఏమీ జరగలేదు. గ్యాస్ లీక్ చేయటం గానీ, బ్లాస్ట్ చేయటం గానీ, సో ఇవన్నీ సోషల్ మీడియాలో చెప్పిన మాటలు నేను తీసుకునేది. సో అన్నెసెసరీ టాపిక్స్ అనేది వీళ్ళు తీసుకురాకూడదు ఇందులో. ఇట్ ఈస్ డ్యూటీ ఆఫ్ ది పోలీస్ టు కండక్ట్ ఎ ఫెయిర్ ఇన్వెస్టిగేషన్. అసలు అతను ఇన్వాల్వ్ అయ్యాడో లేదో, ఇప్పుడు కన్ఫెషన్ ఇచ్చారని చెప్తారమ్మా, వాట్ ఈస్ ద వెయిటేజ్ ఆఫ్ ది కన్ఫెషన్ స్టేట్మెంట్? ఇట్ ఈస్ నాట్ పర్మిసిబుల్ అండర్ లా. అతను ఏదో స్టేట్మెంట్ ఇవ్వచ్చు, లేదా అతన్ని ఈ పోలీసులకి పొలిటికల్ ప్రెజర్ తో అయినా వేరే అయ్యి ఉండొచ్చు. అతన్ని ఒక అక్యూజ్డ్ గా వాళ్ళు ఫ్రేమ్ చేసినప్పుడు ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ది పోలీస్ టు కలెక్ట్ ద రిమైనింగ్ మెటీరియల్. అతన్ని లూప్ లోకి తీసుకొచ్చిన తర్వాత ఆ కేసుని ఎస్టాబ్లిష్ చేయాలి అనేది వాళ్ళ డ్యూటీ, వాళ్ళు చేస్తారు. బట్ మీడియా ట్రయల్స్ అనేది ఇట్స్ నాట్ గుడ్ థింగ్. సో ఇటువంటిది ఒకళ్ళు స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్ గా రిమైనింగ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఇది ఒక పెద్ద ప్లాట్ఫామ్ లో ఉంది, మనకు తెలిసింది మనం కూడా చెప్పేద్దాం అంటే వితౌట్ పెరూజింగ్ లా. మీకేం తెలుసు లా గురించి? సో ఇది కాంప్లికేట్ అవ్వచ్చు. రేపు పొద్దున్న తెలియక కొంతమంది నేమ్స్ డిస్క్లోజ్ చేస్తున్నారు. జునైల్ ఎప్పుడైనా అక్యూజ్డ్ గా గానీ, పోక్సో ఇట్లాంటి కేసెస్ లో ఒక జునైల్ గానీ ఎవరన్నా ఉంటే వాళ్ళ పేర్లు డిస్క్లోజ్ చేయకూడదు. ఇట్ క్లియర్లీ స్టేట్స్ ఫ్రమ్ ది యాక్ట్. అది డస్ నాట్ పర్మిసిబుల్ అండర్ లా. వీళ్ళు ఎవరు కూడా నేమ్స్ డిస్క్లోజ్ చేయడం అనేది చేయకూడదు. నెక్స్ట్, ఈ ఏదైతే ఆబ్జెక్ట్ అనేది దొరికితే 5 days తర్వాత కానీ వాళ్ళ ఇంట్లో చూడలేదు. నెక్స్ట్, వీళ్ళు చెప్పింది ఏంటంటే ఆ కత్తి ఏదైతే యూజ్ చేశాడో ఆ అమ్మాయిని పొడవటానికి, అది కూడా రికవర్ చేశానన్నారు. ఇప్పుడు అంత వెరీ ప్రీ ప్లాన్డ్ గా ఉన్న అతను మోటివ్ ఏంటి? బ్యాట్ అయినప్పటికీ కూడా అతను చంపిన తర్వాత ఎందుకు ఈ ఆబ్జెక్ట్స్ అనేది ఇంకా దాచాడు? అక్కడ ఎందుకు వదిలేస్తాడు? అది వెరీ సస్పీషియస్ థింగ్. అంత చేసినోడు ఇది దాచుకోవాలని తెలీదా? వానిష్ చేయి. ఇప్పుడు వాళ్ళు క్లోత్స్ ఏదైతే బ్లడ్ ఉన్నదో, బ్లడ్ స్ట్రెయిన్స్ అన్ని పోవాలని వాషింగ్ మిషన్ లో బట్టలు వేసేసాడు అంటున్నారు. 5 days క్రితం బట్టలు వాష్ చేసిన దాంట్లో బ్లడ్ స్ట్రెయిన్స్ రికవర్ చేయడం చాలా కష్టం. సో ఇది ఒక డైవర్షన్ అనొచ్చు, ఇంకోటి అనొచ్చు. బట్ వీఆర్ నాట్ ది పర్సన్స్ హూ విల్ డిసైడ్ దట్ ఫ్యాక్ట్. ఇట్ ఈస్ అప్ టు ద పోలీస్ డిపార్ట్మెంట్ టు కండక్ట్ అన్ ఇన్వెస్టిగేషన్. ఆ ఇన్వెస్టిగేషన్ లో మనం ఏదో మనకున్న ఆలోచనతో మనం ఇంటర్ఫియర్ అయ్యి కొత్తది చెప్పడం, ఇట్లా చేసి ఉండొచ్చు, అట్లా చేసి ఉండొచ్చు, పేరెంట్స్ తప్పు, స్కూల్ టీచర్స్ తప్పు, పిల్లోడిని పట్టించుకోవట్లేదు, ఒక బ్యాట్ కోసం అమ్మాయిని ఇంత కిరాతంగా చంపేస్తారంటే ఇట్ ఈస్ ఓన్లీ ఎ సస్పిషియస్ థింగ్. అతను చేశాడు అన్న అనుమానం, అతను కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చాడు అని చెప్పడమే తప్ప అతనే చేశాడు అనేది కాంక్రీట్ ప్రూఫ్ అనేది లేదు. కాంక్రీట్ ప్రూఫ్ అంటే ఏంటి? ఒక ఆబ్జెక్ట్ దొరికాడు, ఇంకా నథింగ్ బట్ ఇక్కడ అసలు పోస్ట్ మార్టం కండక్ట్ చేశారు ఆ పిల్లకి. చేసినప్పుడు ఫింగర్ ప్రింట్స్ ఎందుకు రాలేదు? ఒక క్రైమ్ లో అతను ఒక ఆబ్జెక్ట్ తో పొడిచాడు లేదా చేశాడు, ఇంత జరిగినప్పుడు వాట్ అబౌట్ ద ఫింగర్ ప్రింట్ అనాలిసిస్? పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ఎందుకు ఇంకా రాలేదు? రిపోర్ట్స్ లో అతని ఫింగర్ ప్రింట్స్ ఎందుకు మ్యాచ్ అయినాయో లేదని చూడలేదు? నైబర్ అతనే. దట్టు ఇంకోటి, ఒక బాబు ఇంకొక మైనర్, అతను ఆ ప్లేస్ లో
ఆ పర్టికులర్ టైంలో ఇన్సిడెంట్ జరిగిన టైంలో ఇతని అతను ఉన్నాడు అంటున్నాడు, అతను ఉన్నాడు అంటున్నాడు, ఉన్నాడు అని అంటున్నాడు. అది ఇతనే అవ్వచ్చు, ఇంకెవరైనా అవ్వచ్చు, అవ్వచ్చు. ఇన్ ఫ్యూచర్ చెప్పలేం కదా అది. అట్లాగే ఆ ఎవరైతే చెప్పిన అతను కూడా మైనరే. వాట్ ఈస్ ద వెయిటేజ్ ఆఫ్ ద చైల్డ్ విట్నెస్? రేపు పొద్దున్న అతను ఐ విట్నెస్ గా కేసులో పెడితే వెదర్ ఇట్ ఈస్ మెయింటైనబుల్ ఆర్ నాట్, ఎవరు చెప్పాలి ఇవన్నీ? ఇట్ షుడ్ బి డిసైడెడ్ బై ది కాంపిటెంట్ కోర్ట్. ఆ కోర్ట్ కి వెయ్యాలి అంటే వీళ్ళు ఒక ఫైనల్ రిపోర్ట్ ఇన్వెస్టిగేషన్ చెయ్యాలి. ఇన్వెస్టిగేషన్ లో నెక్సెస్ ఆఫ్ కేసెస్ లో ఈ లింకేజ్ ఎట్లా ఉంది, అతను ఓకే వెళ్ళాడు, మోటివ్ ఏంటి, ఆబ్జెక్ట్ ఏంటి, ఇది వెబ్ సిరీస్ చూశాడు, ఇతని ఇంటెన్షన్ ఇది ఉంది, ఆ పేపర్ కూడా అతను రాసినట్టు ప్రూఫ్ ఏంటి? ఆ పేపర్ రిలీజ్ చేశారు ఒక రీల్ లో, యూట్యూబ్ లో ఒక పేపర్ రిలీజ్ చేసి ఈ పేపర్ ఏదంటే అసలు వాట్ ఈస్ ద రైట్ దే ఆర్ హ్యావింగ్? ఒక క్రిమినల్ కేసులో ఉన్న ఎవిడెన్స్ తీసుకొచ్చి వాళ్ళు ఇక్కడ ఎట్లా పెడతారు? ఇట్ ఈస్ వెరీ రాంగ్. సొసైటీకి వీళ్ళు ఏం టైప్ ఆఫ్ మెసేజెస్ ఇద్దామని అంటే అసలు వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇట్ ఈస్ కంప్లీట్లీ జునైల్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు పోలీస్ హ్యాస్ టు ప్రొటెక్ట్ ఎవ్రీథింగ్. అసలు ఒక ఎవిడెన్స్ వీళ్ళని కాదని ఒక సోషల్ మీడియాలోకి వెళ్ళిందంటే ఎందుకు లీక్ అవుతుంది ఇట్లాంటి? ఇట్ షుడ్ బి టేకెన్ ఇంటూ వెరీ సీరియస్ కన్సిడరేషన్. అటువంటి తీసుకోకుండా వీళ్ళు అతను చేశాడు అన్నది ఒక సస్పీషియస్ థింగే కాబట్టి ఇట్స్ నాట్ ఏ కంక్లూజివ్ థింగ్. సో కొంతకాలం వెయిట్ చేసి కంగారు పడకుండా అండ్ మోర్ ఓవర్ నిజంగానే ఇఫ్ ఇన్ కేస్ అతనే చేశాడు అనుకుందాం, పనిష్మెంట్స్ అనేది వీళ్ళు ఏదో హ్యాంగ్ చేయండి, అతను ఎన్కౌంటర్ చేయండి, అంటే చంపేయండి, మాటకే ఇవి హ్యాంగ్ చేయండి, అతను ఉంచకూడదు అని అంటున్నారు. కానీ అది పక్కన పెట్టి చూస్తే తను మైనర్, ఓన్లీ 14 years. వాళ్ళకి ఏంటంటేనమ్మా ఈ సోషల్ స్టిగ్మా అనేది, సైకలాజికల్ డిజార్డర్స్ అనేవి ఫైనాన్షియల్ గా రావచ్చు, ప్రెజరైజ్ అయ్యి రావచ్చు. అక్కడ ఫ్యామిలీ థింగ్ మ్యాటర్స్. ఇక్కడ ఏం చేస్తారంటే వాళ్ళు ఏదో ఒక తప్పు చేస్తే వీ షుడ్ నాట్ బ్లేమ్ దై పేరెంట్స్. వాళ్ళ పేరెంట్స్ ని మనం బ్లేమ్ చేయడానికి లేదు, వాళ్ళు ఉన్న పరిస్థితులు. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే అతను ఏదో ప్రీవియస్ గా ఒక సెల్ ఫోన్ తీసుకొచ్చాడని, ఆ సెల్ ఫోన్ ఎక్కడి నుంచి వచ్చిందని ఇంట్లో వాళ్ళు అడగలేదని. సో మనం ఏంటంటే బయటికి వెళ్ళి చదువుకునే పిల్లల మైండ్ సెట్, వాళ్ళకి వచ్చే స్టడీస్ లో వచ్చే మార్క్స్ కానీ లేదా వాళ్ళకి వచ్చే ర్యాంక్స్ లో కానీ వీఆర్ నాట్ డిసైడింగ్. వాళ్ళ ఫ్యాక్టర్స్ ఏంటి అనేది, వాళ్ళ ఐడియాలజీ ఎట్లా ఉందనే పేరెంట్స్ కూడా తెలియదు. సో ఇఫ్ ఇన్ కేస్ అట్లాంటి వ్యక్తే ఉన్నాడంటే లా చట్టం ఏం చెప్తుంది? ఇఫ్ ఇన్ కేస్ ఎవరన్నా ఒక మైనర్ వ్యక్తి ఒక హీనియస్ క్రైమ్స్ లో గనక ఇన్వాల్వ్ అయితే వాట్ ఈస్ ది లా టేకింగ్ దేర్ ఓన్ కోర్స్? ఈ లా ఎందుకు, చట్టాలు ఎందుకు? ఇంకా ఎవరికాళ్ళు అని చంపేయండి, అన్ని ఇట్లా పొడి చేసేయండి, ఎన్కౌంటర్ చేసేసేయండి. వీఆర్ నాట్ ద పీపుల్ టు డిసైడ్ దట్. లా ఎవరి చేతిలో వాళ్ళు తీసుకోకూడదు. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకూడదని పోలీస్ వ్యవస్థ అనేది ఎస్టాబ్లిష్ చేశారు. ఇక్కడ మళ్ళీ ఒక క్రైమ్ జరిగిందని మనం కూడా లా అండ్ ఆర్డర్ మన హ్యాండ్స్ లోకి తీసుకుని దొరికితే చంపేస్తాం, అతన్ని వదలకూడదు, ఎన్కౌంటర్ ఇప్పుడే చేసేయండి, అందరి ముందు హ్యాంగ్ చేసేసేయండి, షుడ్ బి ట్రీటెడ్ యాజ్ ఎ వెరీ హీనియస్ క్రైమ్. కరెక్ట్, వీఆర్ ఆల్సో యాక్సెప్టబుల్, ఇట్ ఈస్ ఎ హీనియస్ క్రైమ్. బట్ వాట్ లా సేస్? మనకి ఇచ్చిన చట్ట పరిమితిలో ఉన్నవి మనం ఎంతవరకు ప్రొటెక్ట్ చేసుకోవాలి? ఇప్పుడు మనం ఒక సొసైటీలో ఉన్నప్పుడు వీఆర్ ఆల్సో రెస్పాన్సిబుల్. ఇప్పుడు ఒక పాపకి అన్యాయం జరిగింది కాదనట్లేదు, ఇట్ ఈస్ అన్ అన్ఫార్చునేట్ థింగ్. కానీ వెన్ ఇట్ కమ్స్ టు ఆ ఒక పర్సన్ ఇట్లా చేశాడు అంటే ఓన్లీ పేరెంట్స్ లేదా స్కూలింగ్ ఫ్రెండ్స్ సర్కిల్ ఇది ఒకటే కాదు, సొసైటీ ఈజ్ ఆల్సో రెస్పాన్సిబుల్. మన కళ్ళ ముందు అన్యాయం ఎక్కడైనా జరిగితే రియాక్ట్ అయ్యే వాళ్ళు ఎంతమంది, రియాక్ట్ అవ్వని వాళ్ళు ఎంతమంది? వెన్ వీఆర్ రియాక్టింగ్ టు దట్ రాంగ్ వీఆర్ ఏ రెస్పాన్సిబుల్ సిటిజన్స్. సో మనం ఒకరిని బ్లేమ్ చేసే ముందు what is the part of contribution we are contributing to the society? ఆ కంట్రిబ్యూషన్స్ అనేది మన రెస్పాన్సిబిలిటీ నుంచి వస్తుంది. సో అట్ ది ఇన్సెప్షన్ స్టేజ్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ వీ కెనాట్ కంక్లూడ్ దట్ హీ ఈస్ ద అక్యూజ్డ్, హీ హ్యాస్ డన్ సో మెనీ థింగ్స్ అని. అది ఒక అతని ప్రీవియస్ బ్యాక్గ్రౌండ్ ఏదైనా అయి ఉండొచ్చు. సో ఇట్లా కంక్లూజివ్ టిప్స్ అనేది సోషల్ మీడియాలో మిస్గైడ్ చేసేవి చాలా ఉన్నవి. వాళ్ళు కూడా వెరీ కాషన్డ్. వాళ్ళు చేసేటప్పుడు ఇట్లాంటి ఈ స్టిగ్మా ఇష్యూస్ లో ఉన్నప్పుడు వాళ్ళు ఏదో చెప్పేసి ఇట్లాగే జరిగిందంట నెరేట్ చేసేసి కొత్త వీళ్ళు క్రియేట్ చేస్తున్నారు. అది కాంప్లికేషన్ టు ది ఇంట్రోగేషన్ వాళ్ళకు కూడా. ఇప్పుడు ఈ సోషల్ మీడియా ట్రయల్స్ అనేవి ఎట్లా ఉంటాయి అంటే సొసైటీలో ఒక టైప్ ఆఫ్ మైండ్ సెట్ లో వెళ్ళిపోతుంది. ఓహో అంటే ఇట్లా జరిగిందా, ఆ క్రైమ్ చేయడానికి ఇంత నెరేషన్. ఇప్పుడు అదే మైనర్ ఇంకొక మైనర్ చూస్తాడు అంటే మర్డర్ చేసినా నన్ను ఎవరో పట్టించుకోరు, నేను చేసి తప్పించుకోవచ్చు, నన్ను మహా పెడితే జూనైల్ జస్టిస్ లో తీసుకెళ్లి జూనైల్ బోర్డు లో పెడతారు. మనమే ఒకటి ప్రొజెక్ట్ చేస్తున్నాం. ఒక మైనర్ ని మనకి ఒక వర్బ్ ఉంటాయి ఏంటంటే కోర్ట్స్ లాంటివి, నేటి బాలలే రేపటి పౌరులు అంటారు. ఇప్పుడున్న బాలలకి మనం ఇచ్చే మెసేజ్ ఏంటి పబ్లిక్ నుంచి? యాజ్ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్ గా వాళ్ళు ఎంత బాగా నేర్చుకుని కోర్ లో ఎంత పర్ఫెక్ట్ గా ఉంటే ఫ్యూచర్ లో దే విల్ బి షైన్ మోర్.
వాళ్ళు మన ఫ్యూచర్. అట్లాంటిది ఒక్క వ్యక్తి తప్పు చేశాడని అందరినీ మనం బ్లేమ్ చేయడానికి లేదు, చట్టాలని బ్లేమ్ చేయడానికి లేదు. అట్లా అనుకుంటే మర్డర్లు చేసినప్పుడు, రేపులు చేసినప్పుడు చట్టాలు అప్పటికప్పుడే మారిపోవాలి. సో వీఆర్ ఎ డెమోక్రటికల్ కంట్రీ. మనం ఒక డెమోక్రసీలో ఉన్నప్పుడు చట్టాన్ని నిబద్ధతతో ఆ చట్టంలో ఉన్న పరిమితి ఎంతవరకు చూసుకోవడం. వెన్ పోలీస్ ఆర్ నాట్ డూయింగ్ దే డ్యూటీ అయితే యు ఆర్ ఎట్ లిబర్టీ టు క్వశ్చన్. బట్ వాళ్ళు ఒక ప్రాసెస్ లో ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు అది మనం ఇంటర్ఫియర్ అయ్యి మనకేదో తెలిసింది. ఒక మీడియా హౌస్ లో ఇట్లా ఉంటదమ్మా, కొంతమంది నెంబర్ ఆఫ్ ఫాలోవర్స్ ఉన్నప్పుడు వాళ్ళ యూట్యూబ్ గానీ ఒక 1 lakh గానీ 2 lakh వ్యూస్ వచ్చినప్పుడు వీళ్ళు ఏంటంటే ఒక హాట్ టాపిక్ తీసేసుకుని దాన్ని డిస్కస్ చేస్తూ ఉంటారు. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ యూ? నువ్వు ఎందుకు అసలు ఆ టాపిక్ గురించి డిస్కస్ చేస్తున్నావు? నువ్వు ప్రజలకి అవేర్నెస్ తీసుకురావడానికి జునైల్ జస్టిస్ ఏం చెప్తుంది, జునైల్ జస్టిస్ లో తప్పు వస్తే ఏం చేయాలి, ఇఫ్ ఇన్ కేస్ ఒక వ్యక్తి తప్పుడుగా గనక ఒక కేసులో ఇన్వాల్వ్ అయితే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తే ఇట్లాంటి నువ్వు ఎంటర్టైన్ చేయాలి తప్ప ఆ కేసులో ఏం జరిగింది, నైబర్హుడ్ 2 feet నుంచి దూకాడంట, బ్యాక్ సైడ్ డోర్ నుంచి వెళ్ళాడంట, వీళ్ళకేం తెలుసు దాని గురించి? దేర్ ఈస్ నెంబర్ ఆఫ్ థింగ్స్ ఇన్ ది కంప్లైంట్. ఆ కంప్లైంట్ లో ఉన్న కంటెంట్ మనం బేస్ చేసుకుని కేసులు ఎవరు చేయరు. రేపు పొద్దున కేసు పోయింది అంటే వన్ ఆఫ్ ది పార్ట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ హ్యాస్ ఆల్సో టేకెన్ బై ది సొసైటీ. కంప్లైంట్ లో ఉన్న ప్రతి కంటెంట్ నిజమని కాదు, డిఫెన్స్ అడ్వకేట్స్ మాక్సిమం తీసుకునేది అదే. కంప్లైంట్ లో ఉన్నంత మాత్రం ఇతను తప్పు చేశాడని కాదు, దేర్ ఈస్ షుడ్ బి ఏ సబ్స్టాన్షియల్ ప్రూఫ్ టు ప్రూవ్ దట్ ఎలిగేషన్స్. ఇది కేసు. సో ఇట్లాంటివన్నీ చాలా ఉంటాయి ఇష్యూస్. మనం ఏదో ఇప్పుడు తెలిసింది కదా అని దాని మీద టాపిక్స్ చేయడం అనేది వెరీ రాంగ్. సార్ ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ కేసు ఏమైనా పోక్సో కేసు కిందకి ఏమైనా వెళ్తుందంటారా? పోక్సో అంటే ఇక్కడ మైనర్ చనిపోవడం అనేది వాస్తవం. 10 years అమ్మాయి చేసింది మైనరే. బట్ పోక్సో యాక్ట్ వచ్చేటప్పటికి ఇట్ ఈస్ ఎ ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ అఫెన్సెస్ అగైన్స్ చిల్డ్రన్. వెన్ ఇట్ కమ్స్ టు సెక్షువల్ ఇంటర్ కోర్స్, లేదా ఒక అటెంప్ట్ గానీ లేదా వేరే ఇంట్రెస్ట్ గానీ అమ్మాయిని ఏదైనా కొంచెం ఫోర్స్ చేయడం గానీ ఇట్లాంటివి ఏదైనా చేసుకుంటే దెన్ డెఫినెట్లీ ఇట్ కమ్స్ అండర్ పోక్సో యాక్ట్. బట్ హియర్ ఇన్ దిట్ కేసు అయితే రాదు. ది ఓన్లీ జునైల్ జస్టిస్ ప్రకారం అతనికి ఎట్లా రికోర్సెస్ ఉంటాయో అతను రిహాబిలిట్ చేయొచ్చు, ఎంక్వైరీ చేయొచ్చు. వాళ్ళు దాని రికోర్స్ ప్రకారం లా విల్ టేక్ దేర్ ఓన్ కోర్స్. మనం దాని గురించి అయితే ఎక్కువ మాట్లాడటం కూడా ఈ స్టేజ్ లో అనవసరం. బట్ ఇట్ ఈస్ కంక్లూజివ్. అతను చేశాడా లేదా అనేది ఇన్వెస్టిగేషన్ లో తేలిపోయింది అనుకోండి, మనం దెన్ వీ కెన్ టాక్ ఇట్ అబౌట్. బట్ ఎట్ దిస్ స్టేజ్ వీ కెనాట్. ఓకే సార్, అంటే ఈ కేసు అనేది కొలిక్ వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ ఒకసారి డెఫినెట్ గా మళ్ళీ ఒక డిస్కషన్ పెట్టుకుందాం. ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.